హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటాను. నిజంగా ఇక్కడ ప్రియా శ్రీజ చేసిన ఓవర్ యాక్షన్కి ఇంకా ఎవరు చెప్పుకోరాదేమో, అంత ఓవర్ యాక్షన్ చేస్తుంటారు ప్రియా శ్రీజ. ఒకరి వల్ల ఒకరు చాలా నెగిటివ్ అయిపోతున్నారు. అది వాళ్ళు ఎందుకు ఆలోచించుకుంటలేరో నాకు అర్థమవుతలేదు. కానీ నిజం ఒకరి వల్ల ఒకరు నెగిటివ్ ఆలోచిస్తుండ్రు. సంజన సూపర్ అండి. సంజన గారికి ఎంత చెప్పినా సూపర్ సూపర్ సూపర్. ఆమెకున్న మైండ్ గేమ్, ఆమె ఎప్పుడు ఎట్లా ఆడాలో, ఎప్పుడు ఎట్లా ఉండాలో ఉండే ఆమెకున్న మైండ్ సెట్కి సూపర్. ఆమె ఎంత స్ట్రాంగ్ కాకపోతే ఏందండి, చిన్న బేబీని ఒక 5 months ఉండి డెలివరీ అయ్యి ఆ చిన్న బేబీని వదిలిపెట్టి వచ్చిందంటేనే ఆమె స్ట్రాంగ్ అనుకోవాలి. ఆమె రియల్. నిజంగా కప్పు గెలిచినా కూడా తక్కువనే. ఆమె రియల్ చెప్తున్నా అంత. తర్వాత సంజన మాట అస్సలు ప్రియ వింటలేదు. అది నెక్స్ట్ పార్ట్లో చెప్తా. సంజన ఏమంటుంది, అరే మనిషికి ఎలాంటిది లేదు కాబట్టి మనిషిని మనిషి ఇప్పుడు అన్ని దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ దొంగతనాల్లో ఎవరు దొంగతనం చేసిండ్రో మనిషి తెలుసుకోవాలి, ఆ డ్యూటీ మనిషికి ఇస్తామని అంటారు. శ్రీజ లేదు లేదు లేదు, మళ్ళీ ప్రియ ఏం కావాలి అని ఘోరంగా మాట్లాడుతుంటారు. నాకు అస్సలు ఏంద్రబాబు ఈమె ఇట్లా ఆలోచిస్తుంది, ఏంద్రబాబు ఇట్లా ఉంటుంది ఈమె అని ఒక థాట్ అనిపించింది. రియల్ చెప్తున్నా. నిజంగా ఎందుకు అంత పిచ్చిగా ఆలోచించాలి అని అనిపించింది. పాపం మనిషి ఏడుస్తాడు. నాకైతే బాధ అనిపించింది. ఇమాన్యుయల్ మనిషిని ఓదార్చడం అయితే అది హైలైట్. నెక్స్ట్ పార్ట్లో చెప్తా. మనిషి కూడా కొంచెం మాట్లాడిండు కానీ నాకైతే పాపం అనిపించింది మనిషి ఏడవడం. బిగ్ బాస్ వాళ్ళు పిలిచినప్పుడు 6 మెంబర్స్ వచ్చినప్పుడు మనిషి కూడా ఒకటి ఇచ్చి వీళ్ళతో మీరు ఈ వర్క్ చేపియండి అని అనడం బిగ్ బాస్ వంతు. ఇది